బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కొండగట్టులో దారుణం చోటు చేసుకుంది. ఉప్ప రమణారెడ్డిని బీరు బాటిళ్లతో పొడిచి అతి కిరాతకంగా దుండగులు చంపినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని అంజన్న స్వామి మెట్ల దారి పక్కనే పూడ్చిపెట్టినట్లుగా నిందితులు చెప్తున్నారు. ఈ నెల 2న కొంతమందితో రమణారెడ్డి వాగ్వాదం జరిగింది. అదే కోపంతో రమణారెడ్డిని నిందితులు హత్య చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తుల రాకపోకలతో నిత్యం కూడా రద్దీగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. కొండగట్టు అంజన్న దర్శనం కోసం వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు అక్కడికి. అలాంటి ప్రాంతంలో ఓ దారుణ ఘటన స్థానికులతో పాటు అంజన్న భక్తులను కూడా తీవ్ర కలకలానికి గురిచేసిందని చెప్పుకోవచ్చు. అంజన్న స్వామి మెట్లదారి సమీపంలో ఓ యువకుడి శవాన్ని గుర్తించిన పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉండగా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. మృతుడిని జగిత్యాల జిల్లా మక్కపేటకు చెందిన ఉప్పు రమణారెడ్డిగా గుర్తించడం జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి హత్య వెనుక ఉన్న అస్సలు కారణాలు వెలికితీస్తున్నారు. రమణారెడ్డి అనే వ్యక్తికి ఈ నెల 2వ తేదీన కొంతమంది యువకులతో చిన్నపాటి గొడవ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. చిన్నపాటి ఘర్షణగా మొదలైన ఆ విభేదాలు హత్యాస్థాయికి దారితీస్తాయని ఎవ్వరూ కూడా ఊహించలేదు. అశ్లీల పదజాలంతో పరస్పర దూషణలు జరగడంతో చిన్నపాటి ఘర్షణగా మొదలైన ఆ విభేదాలు హత్యాస్థాయికి దారితీస్తాయని ఎవరూ ఊహించలేదు. అశ్లీల పదజాలంతో పరస్పర దూషణలు జరగడంతో రమణారెడ్డిపై నిందితులు పగ పెంచుకున్నట్లుగా పోలీసులు అంటున్నారు. రమణారెడ్డిని హత్య చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అనుకున్నట్లుగానే ఓ రోజు రమణారెడ్డి ఒంటరిగా చిక్కాడు. దీంతో ఒక్కసారిగా రమణారెడ్డిపై నిందితులు తెగబడినట్లుగా తెలుస్తోంది. బీరు బాటిళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. హత్యానంతరం మృతదేహాన్ని అంజన్న స్వామి మెట్లదారి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు నిందితులు. పెళ్లి కానీ పిలిచిర్రు పిల్లల్ని కొడుకుని ఈశ్వర్ని. ఇక వాళ్ళు ఏం జరిగిందో సరే చంపింది తెలియదు, ఎట్లా తెలియదు సారు. మా పిల్లల మీద వేసిర్రు. ఇంద్రక్కను ఇంద్రక్క కొడుకు వాళ్ళు ఎందుకు మా పిల్లల మీద ఎత్తుర్రు ఏమో సారు. మేమైతే గరీబ్ వాళ్ళం పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఇటువంటి ఎప్పుడు తెలియదు సార్. మాకు ఆ పిల్లగాడు అస్సలే పగలేడు. మా కులం కాదేం కాదు, మేము గంజుకుంటోళ్ళం, సాకలు అనుకుంటోళ్ళం. ఇటువంటి మరి ఎందుకు గంజుకుంటోళ్ళు అంటుంది. మా పిల్లగాళ్ళది ఏముంది సార్, ఏం కూడా లేదు. మా పిల్లగాళ్ళు అటువంటి పని చేయరు. ఇకపోతే రమణారెడ్డి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సమాచారం మేరకు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా వారే హత్యకు పాల్పడినట్లుగా అంగీకరించడం జరిగింది. వారి సమాచారం ఆధారంగానే పూడ్చిన స్థలాన్ని వెలికి తీసిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు దారితీసిన నిజమైన కారణాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉందని కూడా అంటున్నారు. భక్తులు రద్దీ ఉండే పవిత్ర స్థలమైన కొండగట్టులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం పేరు మీ తమ్ముని పేరు? ఉప్పు రమణారెడ్డి. ఏం జరిగింది? అని రాత్రి సోమవారం రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా చేసి అన్ని బండలతోటి కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అని ప్లాన్ తోటి ఆండి బతుకుండదని అని చంపారు. అని 8 మంది కలిసి చంపారా? 8 మంది అయితే మనకు. నీ పేరేం పేరే? నా పేరు నిరంజన్. గతంలో మీ తమ్మునికి వాళ్ళతో గొడవలు ఉన్నాయా? కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి గత వారం 2వ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము.
దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇలా ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించి పోస్ట్ మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది. 8 మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది. తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం.